అలాంటి వెంకీ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేను. అది కోరుకున్నందుకు ఉండేలా చేసినటువంటి అనిల్‌కి, ఆ తర్వాత 4, 5 రోజులు, 7, 8 రోజులు, ఎన్ని రోజులో కానీ ప్రతిరోజు నవ్వులు సెట్‌లో తమాషాలు అసలు ఎంత అంటే అంత ఇంత కాదు. అండ్ యంగ్‌స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయాం ఇద్దరం. ఆహా! ఓహ్! యాహ్! ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి. చిరాగ్గా ఉంటాడు. టేక్ అనగానే ఒకసారి ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు. అండ్ నా సాంగ్స్‌కి అతను డాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికీ ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్, 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటల్ని ప్రదర్శించుకున్నాడు అనిల్ రియల్‌గానే. ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్ ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతోనే సరే, ఎంత పెద్ద సినిమాని సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపూడి.